గంట కాస్తుంది. ఏమో రాజ్యం వినిపిస్తుందా? వస్తున్నా. త్వరగా రెడీగా. అయ్యా నాన్నగారు ఏం చేస్తున్నారు? పెద్దయ్య గారు టిఫిన్ చేసి బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారయ్యా. తమది బండి రెడీ చేయమన్నారయ్యా. ఎందుకంటే ఎవరిలో వాళ్ళ స్నేహితులు కలుసుకోవాలంటయ్యా. ఆదివారం వస్తే సరే నా బ్రతుకు రథయాత్రే. ఆయన గారేమో కవుల్లో వాళ్ళ స్నేహితులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి జలుబు చేసినోని జ్వరం వచ్చినోని పరామర్శించి పలకరించి తిరిగి రావాలా. ఇక మేడం గారేమో సాయిబాబా గుడికి వెళ్ళి ఆవుకు అరటిపోలు పెట్టి తోక పూజ చేసి పంచితం పట్టుకురావాలా. నా కావుకి వస్తుందయ్యా. నరసింహుడు అయ్యా వచ్చి ఆదివారం తీసుకుపోతామని చెప్పలేవు. ఆ ముఖ్యంగా తమరే చెప్పచ్చు కదయ్యా. నరసింహుడు మా నాన్నగారు అంతరంగిక సంవత్సరం కదా, మీతో విధంగా నచ్చ చెప్పయ్యా. అలాగేనయ్యా చూస్తాను. నాకు చెప్తుందా? అలాగే. ఇంటి వాస్తు బాగలేకనే కేంద్ర మంత్రి ఏ రాజా 2G స్పెక్ట్రమ్ కేసులో ఇరుక్కున్నాడు. బెంగళూరులో గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరీ కూడా వాస్తురీత్యా మార్పులు. సంప్రదించవలసిన అడ్రస్ వాస్తు బ్రహ్మ నాన్నజీరావు, సెల్ ఫోన్ నంబర్ 9959. రాజ్యం పక్కనే ఉన్నా, అరవకండి. అయినా మీకు ఎన్నిసార్లు చెప్పారండి, ఉదయం 9 గంటల నుంచి 9:30 దాకా టీవీ చూస్తున్నానన్నా డిస్టర్బ్ చేయొద్దని. మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు బ్రేక్ ఉంటాయి కదే. ముందు నేను చెప్పిన మాట వినండి. పిలిచింది నేను, నన్ను చెప్పింది చూసింది వెంటనే చెప్పకపోతే మర్చిపోతానండి. సరే చెప్పు. వినండి, ఇప్పుడే టీవీలో చూపించాడు శంకర్ సిద్ధార్థి గారని జ్యోతిష శాస్త్ర పితామహులట. ఏ ఏ నక్షత్రంలో పుట్టిన వారికి ఏ ఏ గ్రహానికి పూజ చేయాలి, ఏ ఏ జాతి రత్నాలు ధరించాలి, ఏ రుద్రాక్షలు వేసుకోవాలని క్లియర్గా చెప్పాడండి. ఒక ఆవిడ మత్స్య యంత్రానికి పూజ చేస్తే వాళ్ళ ఆయనకి ప్రమోషన్ ఇచ్చిందట. ఇంకొక ఆవిడ కూర్మా యంత్రానికి పూజ చేస్తే వాళ్ళ కూతురికి వెంటనే పెళ్ళైపోయిందట. ఇంకొక ఆవిడ వాళ్ళ ఆయన వ్యాపారంలో దెబ్బతిని పీక లోటు అప్పుల్లో కూరుకుపోతే ఎవరి లక్ష్మీ కుబేర యంత్రానికి ఇచ్చి పూజ చేసిందట. అంటే వ్యాపారంలో లాభాలు పొంది కోటీశ్వరులు అయిపోయారంటండి. అంతేనా లేక చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా బతికారా? ఇలాంటి కళాచికాలే వద్దన్నాను. కాకపోతే ఏంటి రాజు, కంటే కనిపించిన ఆ శక్తులు పూజ చేసే దానికన్నా వాస్తవమైన ఇంటి వాస్తువు నమ్ముకోవడం లేదు కదా రాజు. మనం ఈశాన్యంలో గోడ జరిపి పెట్టామా, నాకు ప్రమోషన్ వచ్చిందా. ఇక ఈశాన్యంలో గోడ వేసామో లేదో మీ అమ్మ తక్కువ చచ్చిపోయి సగం ఆస్తి మనకు కలిసి వచ్చింది. ఇక ఈశాన్యంలో దారిలో పెడితే చెన్నైలో ఉన్న మన అబ్బాయి ఏకంగా సినిమా యాక్టర్తో కలిసి ఫైనాన్స్ బిజినెస్ పెట్టాడే. ఇంటి వాస్తు మహిమే. అదేం కాదు, అంతా యంత్ర మహిమ. యంత్ర మహిమ? అవునండి, పంచముఖ ఆంజనేయ యంత్ర మహిమ. ఎవరి మీకు తెలియకుండా 20,000 పంపి పంచముఖ ఆంజనేయ యంత్రం తెప్పించి టీవీలో చెప్తున్నట్టు పూజ చేస్తున్నానండి. అంతేకాని ఇక్కడ గోడ పగకొట్టి అక్కడ కట్టాను, అక్కడ గోడ పగకొట్టి ఇక్కడ కట్టాను కలిసి వచ్చింది అనుకుంటున్నారా? అదేం కాదండి, ఇదంతా యంత్రం మహిమే. అర్థమైంది, అది కథ. ఉత్తరం వైపు బైక్ పెట్టద్దు, మీ భార్య నీకు తెలియకుండా వ్యవహారాలు నడుపుద్ది అని వాస్తు సిద్ధాంతి గారు అనుకున్నా. అంటే నాకు తెలియకుండానే ఇంట్లో అంతఃపుర కుట్రలు జరిగిపోతున్నాయి అన్నమాట. జరిపించు. ఎంత మాట్లాడినారండి. అనండి, ఇంకా అనండి. టీవీలో గ్రహాల గురించి చెప్తుంటే ఆ గురువు గారికి ఫోన్ చేసి మీ పుట్టినరోజు తేదీ చెప్పారు. ఆ గురువు గారు కంప్యూటర్ జాతకం చూసి, అమ్మా మీ ఆయనకి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది, వెంటనే పంచము కాంతిని వెంటనే తగ్గించి పూజ జరిపించమన్నారు. ఏదో మీ మేలు కోసం, నా మాంగళ్య బలం కోసం అలా చేశాను. మీరేమో అంతట్లో పుట్టాలంటున్నారు. నువ్వు ఏం చేసినా నా మీద కోసమే కదా రాజ్యం. నువ్వు గ్రహబలం, నేను గృహబలం. మన ఇద్దరం మన ఇంటి ఆర్థిక బలం కోసం కదా మన ప్రయత్నాలు. ఇదేమిటండి, నా పేరు కూడా ఎప్పుడు తెలుసుకున్నాను? రాజ్యం చెప్పలేదు కదా, ఇది నవరత్నం ఉంగరం. ఇది వేసుకుంటే మనకు ఏ గ్రహం అనుకూలంగా లేకపోయినా మిగతా 8 గ్రహాలు అడ్జస్ట్ చేసుకుపోతాయట. టీవీలో చూసి మా మేనేజర్ గారు చేయించుకుంటే ఆయన గారు చూసి తమ చేయించుకున్నారన్నమాట. అయ్యవారు చేస్తే తప్పు లేదు, అమ్మవారు చేస్తే తప్పు. ఇది
రాజ్యం సరిలేవే. చూడండి, ఆ యంత్రం చూసి ఇంకా కట్టండి. ఆ టెంక తీసుకొని బయట గుమ్మానికి కట్టండి. అలాగే లేవే. నేను రాజ్యం గుడి దాకా వెళ్ళాలనుకున్నాము. వచ్చే ఆదివారం తీసుకుంటాను. అలాగే అవును, ఈ మధ్య మన రాజ్యం మార్వాడి కూర్చో 60,000 పైగా అప్పగించిందంట. నీవు కూడా ₹1,00,000 పెట్టి మూడో చేయించావు. నాన్న, ఇది నవరత్న ఉంగరం అని ఇది చేసుకుంటే బాగా ఖర్చు వస్తుందని చెప్పాను నాన్న. అందుకని దేవుడు నీకు నిధులు చిమ్మే పని అప్పగించినప్పుడు ఆ డ్యూటీ సక్సెస్ఫుల్ గా చేసి సంతోషపడి ఆ పని నీ ఎంత గొప్పగా ఇంకెవరూ చేయలేన్న పేరు సంపాదించు. అది నీ విజయం అవుతుంది. విజయం వెనకాల సంపద వెతుక్కుంటూ వస్తుందా? నిజాయితీతో కష్టపడి సంపాదించే ₹1 నీకు నిజమైన సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది. అది కాదు నాన్న. మరి మామయ్య గారు, ఇవాళ చాలా మంచి రోజు అట. టీవీలో చెప్పారు. ఇవాళ ఉదయాన్నే సాయిబాబా గుళ్ళో గోపూజ, సాయంత్రం శివాలయంలో రావుకాల పూజ చేస్తే చాలా మంచిదంట మామయ్య గారు. అందుకే ఆయన నేను గుడికి బయలుదేరుతున్నాం. మీరు రండి. అలాగే. నరసింహుడు, నేను రావడం కాస్త ఆలస్యమైతే మామయ్య గారికి భోజనం రెడీ చేశాను. వడ్డించి అలాగేనమ్మా. వెళ్ళొస్తాం మామయ్య గారు. మంచిది. వెళ్ళొస్తానన్నా. అయ్యా అయ్యా, చెప్పు నరసింహ. ఏం చెప్పేదయ్యా? అమ్మగారేమో మంత్రాలు శాస్త్రాలు అంటూ దేవాలయాలు చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఒక చిన్నయ్య గారు అంటారా, ఆ వాస్తు శాస్త్రం ఒకటి పట్టుకొని ఎవరు ఏది చెప్తే అదల్లా చేస్తా ఉన్నారయ్యా. అన్నట్టుగా మొన్న అయ్యా ఇంట్లో ఉన్న వినాయకుడి బొమ్మను చేసుకుపోయి వీధిలో ప్రహరీ గోడకు వెళ్ళిపేసి అదేదో కుబేరుడు బొమ్మటయ్యా, దాన్ని తీసి నెట్టు పెట్టి పూజ చేస్తున్నారా? అంతేకాదయ్యా, 10,000 కడితే 40,000 వస్తుందంటయ్యా. అదేనయ్యా, అదేందో మనీ సర్టిఫికేషన్ స్కీమ్ అంటయ్యా. ₹1,00,000 అప్పు తెచ్చి కట్టున్నారయ్యా. అయ్యా ఇవన్నీ చూస్తా ఉంటే నాకేమో నీ బాధ నాకు అర్థమైందిరా. నేను గమనిస్తూనే ఉన్నాను. చేసే పని తప్పు అని తెలిసి ఆ తప్పు చేసేవాడు పడుతున్న పాటు చూస్తూ తిరిగి అదే తప్పు పదే చేసేవాడు మనుషులకు తెలుసుకో. ఎముక నమ్ముకున్న కుక్క ఆ ఎముక దాని దవడ గుచ్చుకునే రక్తం కారుతూ ఉంటే ఆ రక్తం ఎముకలోంచి వస్తుందని భ్రమించి దాని రక్తాన్ని అదే మింగేస్తున్నాడు. అది జంతువు కదయ్యా. మరి ఈ తెలివితేటల మనుషులు కూడా ఈ రోజుల్లో ఏ రోజుల్లో కూడా మనిషి వీటికి అతీతం కాదు. ఎందుకంటే మనిషి కూడా 2 కాళ్ళ జంతువే. చిన్నప్పుడు జరిగిన ఓ చేదు జ్ఞాపకం గుర్తొచ్చినప్పుడల్లా నాలో రక్తం కట్టుకుపోతుంది. మా ఘనమైన తులసెక్క నాకంటే 6 ఏళ్ళు పెద్ద. ఇప్పుడు నన్ను సంకరించుకుని ఆడిస్తూ తిరిగే మాట తెలిసి తెలియని వయసులో పెళ్లి చేశాను. జరిగిన 4 నెలలకి ఆమె భర్త అనారోగ్యంతో మరణించాడు. కోడలు అడుగు పెట్టిన వేళ విశేషం బాగలేకని తమ కొడుకు మరణించాలని భావించిన అత్తగా పట్నం నుంచి పెద్ద సిద్ధాంతిని పిలిపించారు. ఆ సిద్ధాంతి పూజలు హోమాలు జరిపి మా అత్త జాతకంలో అదేదో దోషముందని, అందువల్ల ఆయన భర్త చనిపోయాడని, ఇక మా ఇంట్లో ఉండకూడదని, ఉంటే కుటుంబానికి అరిష్టమని చెప్పాడు. అంతేనా? అత్త వారి వేదిప్పుడు మొదలయ్యాయి మాట. వాళ్ళని సూటిపోటి మాటలు తట్టుకోలేక, పెట్టే బాధలు భరించలేక మా అత్త చెరట్లో బావిలో దూకి చచ్చిపోయింది. అయ్యా
జాతకరత్న సిద్ధాంతి పాండిత్య పుణ్యమాని రెండు కుటుంబాల మధ్య కొట్లాట మొదలై 10 సంవత్సరాల పైగా కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. నరసింహుడు, అయ్యా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గ్రహబలం గృహబలం అని చెప్పుకొని బతికే సిద్ధాంతులు జనానికి సరైన సూచనలు సలహాలు ఇవ్వకుండా వాళ్ళ బలహీనతలను అడ్డుపెట్టుకుని పొట్ట పోసుకుంటున్నారు. నిజమేనయ్యా, ప్రతి టీవీ ఛానల్లోనూ ఇదే చూపిస్తా ఉన్నారు. మంత్రాలు చింతకాయలు రావు, మూఢనమ్మకాల నమ్మద్దని చెప్పి ఈ టీవీ వాళ్ళు ప్రతి సీరియల్లోనూ అదే చూపిస్తా ఉన్నారయ్యా. వీళ్ళ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో వీళ్ళకేం తెలుసు అయ్యా. ఇది ఒక వ్యాపారం అయిపోయింది అయ్యా. చూసారా మామయ్య? నాన్న మీతో కాస్త మాట్లాడాలి, అలా కూర్చుంటారా? పర్వాలేదు, చెప్పరా. మరేం లేదు నాన్న, మరి మరి ఏం లేదు మామయ్య, ఈయన గారికి ఇన్ని తెలివితేటలు ఉండి కూడా ఉద్యోగంలో రాణించలేకపోతున్నారు. దీనికి అందరికీ కారణం ఈయన జాతకంలో గ్రహాలు సక్రమంగా లేవట. అదే నాన్న, మీ మనవరాని చెన్నైలో వ్యాపారం పెట్టాలంటేను 8 లక్షలు లోన్ పెట్టి పంపించాను. జీతం కాల్చాడు. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నాను. ఏమంటారు నాన్న? మామయ్య గారు, ఈయన జాతక రీతిని బట్టి ఏదైనా వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుందట. కాకపోతే గ్రహాలు సక్రమంగా లేవని చిన్న హోమం నవగ్రహ పూజలు చేయించమన్నారు. అంతే కదా నాన్న, అసలు మన ఇంటి వాస్తు ఏం బాగలేదట. అందుకే మన పరిస్థితి ఇలా ఉందంటున్నాను. నాన్న, రాష్ట్రంలో నెంబర్ 1 పేరు పొందిన వాస్తు బ్రహ్మ నానాజీరావు గారని ఈరోజు మన టౌన్కి వస్తున్నారు. అదే మీతో మాట్లాడి ఇంటికి పిలుద్దామని. మరో విషయం మామయ్య గారు, శంకర్ సిద్ధాంతి గారని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకి రాజకీయవేత్తలకి గ్రహాలు చెప్పి ఉంటారు. ఆయన ఇవాళ గుళ్ళో కనిపించాడు. మా ఇంటికి కూడా రమ్మన్నాను. కలిసి వచ్చే కాలం అంటే ఇదే మామయ్య గారు. తృప్తి పడ్డంలో ఆనందం ఉందని నమ్మినవాడు భగవంతుడు ఏది ప్రసాదిస్తే దాన్ని సంతోషంగా స్వీకరించడానికి సిద్ధపడ్డవాడు. అంతేగాని సంపాదన కోసం అరువులు చాస్తూ పరుగులు తీయటం నాకు ఇష్టం ఉండదు. డెసిషన్ తీసుకున్నారుగా, ఇది డిస్కషన్స్ అనవసరం. ప్రొసీడ్ యాజ్ యు విష్. అయ్యా అయ్యా, ఇదేం బాగాలేదయ్యా. వాళ్ళేమో ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటున్నారు, మీరు ఏది తేల్చి చెప్పకపోతే ఎట్టాగయ్యా? నరసింహుడు, అయ్యా ఇప్పుడు నేను వాళ్ళు చేస్తున్న పని కాదన్నాను అనుకో, వాళ్ళు సంపాదించదలుచుకున్న లక్షలాది రూపాయలు నవలేపోయాయని బాధపడతారు. రైలు బండికి సిగ్నల్ ఇచ్చేసి డ్రైవర్ హార్న్ కొడుతూ ఉంటే ప్రయాణికులంతా క్షేమంగా ఎక్కారా, జాగ్రత్తగా దిగారా అని గమనించి జెండా ఊపాల్సిన గారు ఎంతసేపు ఆగలరా? నరసింహుడు, అయ్యా నాది కూడా గార్డు పోస్తే. హలో, ఎవరు? నానాజీరావు గారా? వాస్తు బ్రహ్మ నానాజీరావు గారా? సార్ ఎక్కడున్నారు? వచ్చేసారా? అదే సార్, ఆనంద నిలయం అని రాసి ఉంటుంది. ఏంటి వరండాలోకి వచ్చేసారా? వెల్కమ్ సార్, వచ్చేయండి. రాజు, రాజు, వాస్తు బ్రహ్మ నానాజీరావు గారు వస్తున్నారే, త్వరగా రా. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే. నేనేనండి వాస్తు బ్రహ్మ నానాజీని. చెప్పండి, ఏమిటి చీపులు గట్ట ఎక్కడ పెట్టాలంటారా? చీపులు గట్ట ఎక్కడ పెట్టాలంట? ఇప్పుడు ఎక్కడుంది? మూల. ఏ మూలమ్మా? ఈశాన్యంలోనా? సొంత మునుగుతి. తీసేయండి, తీసేయండి, తీసేయండి. ఎక్కడ పెట్టేది ఫోన్లో చెప్పే విషయం కాదమ్మా. నేను రావాలి, చూడాలి, మీరు ఫీజు ఇవ్వాలి, అప్పుడు చెప్తాను ఎక్కడ పెట్టేది. అంతవరకు చీపురు గట్ట చేతిలో పెట్టుకోకున్నానమ్మా. అదేనమ్మా, నేను వచ్చేంత వరకు చీపురు గట్ట
కింద పెట్టకుండా చేతిలోనే పట్టుకోవాలి. వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. ఓకే ఓకే ఓకే. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్. మిస్డ్ కాల్ చెప్తున్నాయి, మాట్లాడతాను. హలో హలో, ఎవరండి? మాజీ మంత్రి మాధవరావు గారా? నమస్తే సార్. నమస్తే. బాగున్నారు సార్? మాజీ మంత్రి మాధవరావు గారా? హలో సార్, ఏంటి ప్రాబ్లం? ఏంటి కొత్తగా ఆగ్నేయంలో బాత్రూమ్ వేశారా? ఆగ్నేయం అయితే కదండి, నీళ్లు పెట్టి ఎలాగండి? కొట్టేయండి, ఇమ్మీడియట్ గా కొట్టేయండి. కొట్టే సార్. ఏమిటి కొట్టడానికి వీలు పడదంటారా? ఓహో, రెమెడీ కావాలంటారా? 1 minute సార్. రెమెడీ కావాలి. రెమెడీ ఎవరైనా పెట్టింది? సార్ మీరే జరగమన్నారు సార్. నేను చెప్పాను. అవును సార్. నాకు ఎక్కడుంది? అక్కడ ఉంది సార్. అక్కడే పెట్టి. హలో సార్, మీరు రెమెడీ కావాలన్నారు కదా? ఏం లేదు సార్, బాత్రూమ్ స్లాబ్ పైన గ్యాస్ తో పెట్టి 3 పూటలాంటి టీక్ అయింది. అదే సార్, బాత్రూమ్ స్లాబ్ పైన గ్యాస్ తో పెట్టి 3 పూటలాంటి టీక్ అయింది. మంట 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 ప్రధానం సార్. ఓకే 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 ఓకే, వస్తాను సార్, తప్పకుండా వస్తాను. నమస్కారం సార్. సార్ సార్ ఇంతకీ నేనేం చెప్పాను? ఏం చెప్పలేదు సార్. ఏదో చెప్పుండాలి. చెప్పలేదు సార్. ముందు తమ కూర్చోండి సార్. కూర్చోమంటారా? కూర్చొని వాసు చెప్తే 40,000, నిలబడి చెప్తే 20,000. కూర్చోమంటారా? వద్దు సార్, నేను నిలబడే చెప్పండి. తిరుగుతూ చెప్తే ఇంకా బాగుంటుంది. అమ్మా, తిరుగుతూ చెప్పినా 20,000. ఇంతకీ మీకు ఏ వాస్తు? రాజకీయ వస్తా, వ్యాపార వస్తా, ఉద్యోగ వస్తా, లేక డబ్బు 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 వస్తా? డబ్బు వస్తుంది సార్. డబ్బు వస్తు. అవును సార్. ఎంత కావాలి? ఎంత కావాలి? చెప్పండి అయ్యా, నాకు టైం లేదు. అవతల చేతుల్లో చెప్పిన కదా, నెత్తిన గ్యాస్ స్టవ్. 1 కోటి రూపాయలు సార్. కాదు 10 కోట్లు. 10 కోట్లు సార్. 10 కోట్లు. అవును సార్. ముందు నా ఫీజు 20,000 ఇవ్వండి, తర్వాత ఆ కోట్లు గురించి ఆలోచిస్తాం. అలాగే సార్. హలో హలో, ఎవరు? డాక్టర్ గారా? నమస్తే 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 సార్, బాగున్నారా? ఏమిటి మీకు బీపీ తగ్గడం లేదా? అందుకు నన్ను ఏం చేయమంటారండి? ఓహో, ఆరోగ్య వాస్తు చెప్పమంటారా? ఏం లేదు సార్, సింపుల్. తూర్పు తిరిగి మాత్రం వేసుకోండి, పరమ తిరిగి నీళ్ళు తాగండి, అంతే, తగ్గిపోతాయి. ఓకే 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 ఓకే. సార్ ప్లీజ్ సార్. సార్ ఎప్పుడు కావాలి? ఎప్పుడు కావాలి? 10 కోట్లు. ఎప్పుడు కావాలంటే చెప్పండి అయ్యా, నాకు టైం లేదు. అవతల చేతులు చెప్పిన కదా, నిత్యం చేస్తాను. సార్ సంవత్సరం లోపు సార్. సంవత్సరం లోపు? అవును సార్. 10 కోట్లు. అవును సార్. ఓకే ఓకే, సంవత్సరం లోపు 10 కోట్లు. పూజా మందిరమా? సంవత్సరం లోపు. ఓకే. అడగచ్చు సార్. కట్టు. అవును సార్. సార్ ఓకే. సార్ ఎంత కావాలి? 10 కోట్లు సార్. ఎప్పుడు కావాలి? సంవత్సరం లోపు సార్. సంవత్సరం లోపు 10 కోట్లు. సార్
సంవత్సరంలో 10 కోట్లు. ముందు ఈ స్తంభాన్ని పడగొట్టండి, కోట్లు వచ్చి పైన పడతాయి. అలాగే సార్, స్లాబ్ పైన పడుతుందేమో. నో! స్లాబ్ పడిపోయినా బిల్డింగ్ కూలిపోయినా నాకు అనవసరం. వాస్తురీత్యా ఈ స్తంభాన్ని పడగొట్టాల్సిందే. నా మాట వినండి. నా మాట వెనకనే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు జైళ్ల పాలయ్యారు. గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు పల్టీలు కొడుతున్నారు. ఈ వాస్తు బ్రహ్మ నానాజీ నాకు తిరుగులేదు. నువ్వు వస్తా కావతాల చేతులు చీపల కట్ట నిప్పులు గ్యాస్ లేదు. నీకు గుర్తుందా? కాసేపు ఊరుకోకూడదంటే నేనేం చేశానండి? ఏం చేస్తా ఉంటావంటే ఈ స్తంభాన్ని కొడితే స్లాబ్ పడిపోతే అన్నాను. ఆ మాట తర్వాత ఆయన కోపలాడంటే ఏదో ఒక మంచి ఇంజనీర్ పిలిపించి ఈ స్లాబ్ పడిపోకుండా ఈ స్తంభాన్ని పడగొట్టే పాఠం చూసుకోండి కదా. అయినా రాజు, ఈ స్తంభాన్ని పడగొట్టేస్తే వచ్చే సంవత్సరం లోపల మనం కోటీశ్వరులు అయిపోతాం. మనం కోటీశ్వరులు. ఎవరు వచ్చేస్తారు? స్వామి, నేను చెప్తాను, శంకర సిద్ధాంతి గారిని. అబ్బా, అచ్చం టీవీలో ఉన్నట్టు ఉన్నారు. స్వామి, అభీష్ట సిద్ధిరస్తు. కానీ మీరు కేవలం ఒక సంవత్సరంలోపే కోటీశ్వరులు అయిపోవాలనుకుంటున్నారు. అవును సార్, అలా జరగడానికి వీల్లేదే. నడమంత్రపు సిరి నట్టేట ముంచుతుంది నాయన. ఉన్న పళంగా పెరిగిన ధన సంపద పేక మేడలా కూలిపోక తప్పదు. అంచెలంచెలుగా పెరిగిన ధనమే 10 కాలాల పాటు నిలుస్తుంది. అందుకు కావలసిన యంత్రాలు, మంత్రాలు, సలహాలు నా దగ్గర ఉన్నాయిగా. అవునా? మాకు తెలియదులేండి. ఆ బ్రహ్మవాక్కు తప్పుతుందేమో కానీ ఈ బ్రహ్మశ్రీ శంకర సిద్ధాంతి మాట అక్షరం పొందుకోదు నాయన. మీ గురించి ఆయనకి తెలియదులే స్వామి. నేను రోజు మిమ్మల్ని టీవీలో చూస్తూనే ఉన్నానుగా. నిలబడి ఉన్నాను. కూర్చోండి స్వామి. అలా కూర్చోడానికి వీల్లేదమ్మా. ఏ ఆసనం మీద అంటే ఆ ఆసనం మీద కూర్చోకూడదు. తపశక్తితో సాధించిన శక్తులు వ్యర్థమైపోతాయి. అన్నట్టు మీ ఇంట్లో పులి చర్మం ఉందా? లేదు స్వామి. జింక చర్మం లేదు. కొన్ని గర్భాసనం అలాంటి కాస్ట్లీ ఆసనాలు ఏవి ఇంట్లో ఉండవు స్వామి. ఇదిగో దిక్కుమాల ఈ సోఫా ఒకటి, ఈ 2 ప్లాస్టిక్ కుర్చీలు తప్ప. ఎల్లకాలం ఇలాగే ఉండటానికి వీల్లేదు లేదు. చెప్పినట్టు నడుచుకోండి. గ్రహాలన్నీ ఉచ్చ స్థితికి వచ్చి హాయిగా బంగారు కుర్చీలలో కూర్చునే స్థాయికి మీరు చేరుకుంటారు. అన్నట్టు మీ నామధేయం చెప్పండి. ఆనందరావు స్వామి. ఆనందరావు పేరు సలక్షణంగా ఉంది. హస్త నక్షత్రం, కర్కాటక లగ్నం, కన్యా రాశి. మీ పుట్టిన తేదీ 1964 నవంబర్ 20 స్వామి. అంటే సమయం చెప్పారు కాదే? రాత్రి 10:40 స్వామి. పేరుకు గురుదశే, కానీ అంతర్దశలో శని తిష్ట వేసి ఉన్నాడండి. ఆ కాకి వాహనుడైన శని మిమ్మల్ని ఏకాకిని చేసి ప్రతి విషయంలోనూ మిమ్మల్ని చికాకు పరుస్తూ మీరు వెళ్ళే ప్రతి చోటికి మీకంటే ముందుగా వెళ్ళి మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. అవునా? అవును స్వామి. మా అబ్బాయి యొక్క చెన్నైలో వ్యాపారం పెడుతుంటే శని చెన్నై పోయి అక్కడ మా వాడు వ్యాపారాన్ని అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. అవును స్వామి. ఇంటి పరిస్థితి కూడా అంతగా బాగలేదు. నెలలో వచ్చే ఆ గవర్నమెంట్ జీతం తప్ప పేరుకు ప్రమోషన్ వచ్చిందే కానీ పై ఆదాయం అస్సలు లేదు స్వామి. ఇంకా రిటైర్ అయిన మా మామగారు, ఆయన సత్యకాలపు మనిషి, దేని గురించి పట్టించుకోరు. సిద్ధాంత్ గారు, నేను సైడ్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. అనుకూలంగా ఉండేదైనా వ్యాపారం చెప్పండి స్వామి. అలానా? అయితే ఇళ్ల స్థలాలు కొనడాలు, అమ్మడాలు, ఆ వ్యాపారం మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అవునా స్వామి? కానీ గ్రహాలు చాలడం లేదే. ముందు రాహువు, వెనక కేతువు, పక్కనే శని. ఉండిలేండి. హనుమతి యంత్రం పూజ చేయండి. కేవలం 3,900 రూపాయలు. దాంట్లో ఉంది స్వామి.
దాంతో ఆ కుంటివాడైన శని పరిగెత్తుకు పారిపోవలసిందే. అదేంటండి శనిని కుంటివాడంటాడేమిటి? అదేం స్వామి? అవునమ్మా, నంబర్ 7 శని కుంటివాడే. త్రేతాయుగంలో ఇంద్రజిత్తు జనన సమయాన రావణ బ్రహ్మ తన ఆధీనంలో ఉన్న గ్రహాలన్నింటినీ ఉచ్చ స్థితిలో ఉంచి రాశి చక్రంలో కూర్చోబెట్టారు. ఎలాగైనా రావణాసురుణ్ణి నాశనం చేయాలనుకున్న శని సరిగ్గా ఇంద్రజిత్తు పుట్టే సమయాన తను మాత్రం కూర్చున్న గదిలోనే ఉంటూ మెల్లిగా తన కాలిని మెల్లిగా పక్క గదిలోకి జారేశాడు. దాంతో సర్వనాశనం జరిగిపోయిందని గ్రహించిన రావణుడు ఆగ్రహంతో శని కాలు మీద ఓ తన్ను తన్నాడు. దాంతో పాపం శని ఇంటివాడైపోయాడమ్మా. అన్నట్టు మీరిద్దరు నంబర్ 2 ప్లస్ శని అంటే నంబర్ 7. 2 + 7 = 9. లక్కీ నంబర్ అండి. కేవలం మీరు 27,000 ఇచ్చుకోండి, యంత్రాన్ని పుచ్చుకోండి. స్వామి, ఇప్పుడే కదా ఇంత క్రితం 3,900 అన్నారు, ఇప్పుడు ఏకంగా 27,000 రూపాయలు అంటున్నాడు అంటే అన్నదా స్వామి? మీరు ఒకసారి ఇలా రండి. మీకు ప్రాణగండం అండి స్వామి. ఇక ఈ యంత్రం ఉంది చూశారు, 2 in 1. ఒకవైపు దుష్ట శక్తుల్ని పారద్రోలే హనుమత్ యంత్రం, మరోవైపు అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీ కుబేర యంత్రం. దీన్ని క్రమం తప్పకుండా ధూపదీప నైవేద్యాలతో నిత్యం పూజ చేయండి. మీ దశ దిశ మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి. ఇలా ఇవ్వండి స్వామి. స్వామి 20. అమ్మా ఇక ఈ పుస్తకంలోని మంత్రం ఉంది చూశారు స్వామి. ఈ గీతామృతంలోని ఈ మంత్రం ఉంది చూశారు, 108 అంటే 108 సార్లు ఉచ్చారణ దోషం లేకుండా పఠించాలి. అలాగే స్వామి. ప్రస్తుతం లగ్న సమయం చాలా బాగుంది, వెంటనే వెళ్ళి పూజ చేసుకుని రండి. అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. అలాగే స్వామి, వెళ్ళి అలాగే. నమస్కారం సిద్ధాంతి గారు. అయ్యా నమస్కారం. ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు. కోరికలు లేనివాడు నిరవరం ఆశీర్వాదం అక్కర్లేదు. జ్ఞానిలా ఉన్నారు. ప్రస్తుతం కోరికలు ఉండకపోవచ్చు, కానీ ప్రాణం పొయ్యేలోపు కోరికలు పుట్టలేని ఏ రూలేమీ లేదుగా. అంటే నా ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా చెప్పగలరన్నమాట. కాలచక్రాన్ని శోధించిన మహానుభావులు ఉన్నారు. ఈ దక్షిణ గ్రహించండి. మీరు మామూలు జ్ఞానులు కారండి, మహాజ్ఞానులు. తమ కూర్చోండి. అయ్యా కూర్చోండి. మొత్తం ఏది ఓసారి మీ హస్తం ఇలా ఇవ్వండి. ఓసారి మీ హస్తం ఇలా ఇవ్వండి. దక్షిణ హస్తం అండి. అయ్యా ఇప్పుడు మీ వయస్సు 70 దాటింది. అవును. కానీ మీరు 81 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతారు. అవునా? తెలుగు లేదండి. కావలిస్తే ఓ స్టాంప్ పేపర్ తెప్పించండి, అలా వ్రాసిచ్చేస్తారు. దీనినే బ్రహ్మలిఖితం అంటారండి. అంటే సిద్ధాంతి గారు 81 సంవత్సరాలు నిండే వరకు నాకు ఎటువంటి జబ్బు చేసినా
రైలు కింద తల పెట్టినా కరెంటులో వేలు పెట్టినా చావనంట. అమ్మమ్మమ్మ, నేను అలా అనలేదే. మీరు నన్ను అర్థం చేసుకోవడంలో పొరపడుతున్నారు. అయ్యా, ఆయుష్ ఉన్నంత వరకు కర్మ అనుభవించాల్సిందే. జబ్బు చేసినప్పుడు డాక్టర్ల దగ్గరకు వెళ్ళవలసిందే, మందులు వాడవలసిందే. శివుడి ఆజ్ఞ లేనిదే చేవైనా కుట్టదండి. ఆ పరమాత్ముడి లీలల ముందు మానవ మాత్రం మనం ఎంత. మరి అకాల మరణాలు, మృత్యుంజయ హోమాలు, గ్రహశాంతులు ఎందుకంటారు? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పైగా వితండవాదం కూడాను. అయ్యా చూశారు, గత జన్మలో మీరు చేసుకున్న సంచిత కర్మ, ఈ జన్మలో మీరు చేసుకున్న ఆర్జిత కర్మలు కలిసి మీకు ఇలాంటి బుద్ధులు పుట్టించి మీ చేత ఇలాంటి పనులు చేయిస్తున్నాయి. దీనినే బుద్ధి కర్మానుసారిని అంటారు. దానికి నన్ను ఏం చేయమంటారు? ఇవాళ మీ దగ్గర చాలా ముఖ్యమైన విషయం తెలుసుకున్నాను. అంటే నేను ఏ చెడ్డ పని చేసినా మంచి పని చేసినా నాకు సంబంధం లేదు. అందుకు నేను చేసుకునే కర్మలే కారణం అంటారు. అక్షరాలా అంతే. అయ్యా, ఇప్పుడు మీరు దారికి వచ్చారు. అసలు మనం ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టే వచ్చే జన్మలో మన జీవితాలు నడుస్తాయండి. అంటే మనం ఈ జన్మలో సుఖంగా ఉన్నాము అంటే అందుకు గత జన్మలో మనం చేసుకున్న మంచి పనులే కారణం అంటారు. అంతే కదండి మరి. సిద్ధాంతి గారు, తమరు ఈ జన్మలో సమాజానికి ఉపయోగించే ఏమైనా మంచి పనులు చేస్తున్నారా? ఏమన్నారు? సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పని నా చేస్తున్నారా అని అడుగుతున్నారు. శాస్త్రాల్లో ఉన్నది చెప్పకుండా వాటిని వక్రీకరించి పక్కదారి పట్టించడం తప్పు కాదా? జపాలు చేస్తే పాపాలు పోతాయి, హోమాలు చేస్తే సంపదలు వస్తాయి, చండీ యాగాలు చేస్తే సీఎంలు అవుతారు అని ఏ శాస్త్రాలు చెప్తున్నాయి? అసలు శాస్త్రాలు పొంది సంపాదన కోసం అనుకుంటున్నావా? ఆ వాస్తులేవో సరి చేసుకుని గ్రహాలు పూజలు చేసి మీరే ప్రపంచ కోటీశ్వరుడు కావచ్చుగా. లక్షలాది మందిని ఆశ పెట్టి భయపెట్టి మోసం చేసి దోచుకోవడం తప్పు కదా? అన్ని దోషాలకు పరిహారం చూపే మీకు చేసిన పాపాలకు ఎలాంటి శిక్ష అనుభవించాల్సి వస్తుందో తెలీదా? ఆ పాపాలు శాపాలు కర్మలు అన్ని కూడా మీతో పాటు మీ భార్య బిడ్డలు తగలవా? ఒక్క మాట అడుగుతున్నా, అసలు మీరు మీ కుటుంబం సుఖంగా ఉన్నారా? సంతోషంగా బతుకుతున్నారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నన్ను మన్నించండి సార్. పవిత్రమైన మన జ్యోతిష శాస్త్రాన్ని పెట్టుబడి లేని వ్యాపారంగా భావించాను. నేను సిద్ధాంతిని కాకపోయినా బ్రహ్మశ్రీ శంకర సిద్ధాంతిని పేరెట్టుకుని పొట్టకూటి కోసం జనాన్ని మోసం చేస్తూ పాపాన్ని మూటగట్టుకున్నాను. గారడి వాడిగా చెప్పిందే చెప్పి ఎంతో మందిని మోసం చేశాను. ఎందరినో ప్రలోభ పెట్టాను. మరి ఎంతో మందిని భయపెట్టి లాభపడ్డాను. కానీ మీరన్నట్టు చేసుకున్న పాపాలకు ఈ జన్మలోనే ఫలితాన్ని అనుభవిస్తున్నాను సార్. వ్యసనాలతో భ్రష్టు పట్టిపోయిన పిల్లలు, నయంగాని రోగంతో నిత్యం సాగుతో పోరాటం చేస్తూ ప్రతిరోజు ఆసుపత్రుల చుట్టూ తిరిగే భార్య. భగవంతుడు ఈ శిక్ష నాకెందుకు వేశాడో ఇప్పుడు బాగా అర్థమైంది సార్. బాగా అర్థమైంది. నా కళ్ళు తెప్పించారు. ఇక మీదట పవిత్రమైన మన ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా ప్రజలకు ఉపయోగపడే సందేశాలను, సలహాలను అందజేస్తాను సార్. ఎన్ని తెలిసిన మీరు ఏం చేస్తుంటారు? నా బాధ్యత నేను నిర్వహిస్తుంటాను. సమస్యలు ఉన్న చోట పరిష్కారం వెతుకుతాను. మోగబోయిన చోట మాట్లాడతాను. చేతులు చాపిన చోట చేయూతనిస్తాను. ఒక రమణ మహర్షిని చూశాను సార్. చాలు సార్.
అక్కర్లేదు, తీసుకెళ్ళు. పర్వాలేదు. గురుభ్యో నమః. గురుభ్యో నమః. గురుభ్యో నమః. నాన్న, శంకర సిద్ధాంత్ గారు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వెళ్ళాడు. అంటే అదేనమ్మా, మన చీకాగా ఉంటేను స్కానింగ్ తీసుకోవాలి. ఆనంద్, నాన్న, నేను పాఠశాల వెళ్ళొస్తారా? స్నేహితుడు రాజారావు చూద్దాం. అలాగే నాన్న. ఏమిటో మామయ్య ఏమంటున్నారో నాకేం అర్థం కాలేదు. ఓ పిచ్చిమోహం, మన బుర్రలు ఆ స్థాయికి ఎదగాలి కదే అర్థం చేసుకోవడానికి. హలో హలో అనిల్, ఎక్కడున్నావురా? అదే ఈరోజు సండే కదా, ఆన్లైన్లో డబ్బులు వేశాను, రాజేశావా? ఓకే. తర్వాత స్నేహాలన్నీ ఏదో సినిమా యాక్టర్లతో అంటున్నావు, వాళ్ళకి లేని పని పిచ్చి పిచ్చి అలవాట్లు ఉంటాయి. ఇదిగో మీ అమ్మ మాట్లాడతాను. ఇలా ఇవ్వండి. హలో నానా అని బాగున్నావా? నేను బాగున్నానురా. చూడు, అందరితో కలిసిమెలిసి ఉండు, స్నేహం మాత్రం మంచి వాడితో చెయ్యి, ఫైనాన్స్ లెక్కలు అవి జాగ్రత్తగా చూసుకో. అదే నీకు విషయం చెప్పడం వచ్చాను. మీ నాన్నగారు ఫ్లాట్ బిజినెస్ చేయబోతున్నారా? అలాగా, చెప్తాను. ఉంటాను నాన్న, జాగ్రత్త. ఎవరి అబ్బాయి ఏమంటున్నారు తెలుసా? ఏమన్నారు రాజు? నాన్నగారిని అన్ని ఈసారి తక్కువనే ఫ్లాట్లే కొనమను, హాట్ కేకులా అమ్ముడైపోతాయి అంటున్నాడండి. అలాగన్నాడా? నాకు చిన్న కోరిక. చెప్పు రాజు. ఏమి లేదండి, మీరు చేయబోతున్న వ్యాపారము, సంపాదించబోతున్న డబ్బు అంతా నా పేరు మీదనే రాయండి. ఏమిటో నీ ఉద్దేశం? అంటే ఆ శంకర సిద్ధాంతి చెప్పినట్టు నాకేమన్నా జరిగితే? అంత మాట్లాడకండి. మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు కదా, ఏసీబీ వాళ్ళు మీ మీద రేట్ చేస్తారని, అందుకని ఆ చెత్త నా పేరు మీద రాయండి. రాస్తున్నారు, రాసేస్తారు, రాస్తారండి. హలో 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 సార్, నారాయణరావు గారా? నమస్తే సార్, బాగున్నారా? నేను సార్ ఆనందరావుని. అదే బృందావనం లేఅవుట్లో ఫ్లాట్లో కొన్నాను కదా. అదే సార్, మనం పర్చేజ్ చేసిన ఫ్లాట్ల రేట్లు బాగా పెరిగాయనుకుంటాను. వాట్? ఎస్ సార్, ల్యాండ్ భూమి బాగా పడిపోయిందా? అసలు కొనేవాడు ఎవరో దగ్గర కావట్లేదు. విమానాశ్రయం ఆ పరిసర ప్రాంతాల్లో రాదంటున్నారు. సరే, పిచ్చి జనం విమానాశ్రయం ఎక్కడ వస్తుందని పేపర్లో రాస్తే అక్కడే ఎగబడుకుంటారండి. అలాగే సార్, వారం రోజులకి తప్పకుండా వారం రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం సార్. అప్పుడే మీ కమిషన్ కూడా ఇచ్చేస్తామనండి. ఉంటాం సార్. ఏమిటి ఏమిటి అలా గుట్లప్పకి చూస్తా? విన్నావుగా, అర్జెంటుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే 10 లక్షలు కావాలి, లేదా కట్టిన అకౌంట్లే గల్లం అయిపోతుంది. వెళ్ళి ఆ నగలు పట్టరా. నగల అవి మా అమ్మవి. అమ్మవైనా అవ్వైనా నగలు ఉండేది అవసరానికి ఉపయోగపడడానికి. వెళ్ళి పట్టరా. ఇల్లు తాకట్టు పెట్టడానికి దేశంలో ఉన్న బ్యాంకులన్నీ తిరిగి అప్లికేషన్ అక్కడ పెట్టాగా, ఇంకెందుకు? రాజ్యం ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇల్లు ఉండేది నాన్నగారి పేరు మీద, నీకు తెలియదా? కట్టుకున్నదానే నువ్వు అంటే కనుకంటే ఆయన ఏమంటాడు? ఆయన ఏమంటారు? మనం ఏమైనా ఇంటిని అమ్ముకు తింటున్నావా, లేకపోతే ఆయన ఏమైనా నెత్తిని పెట్టుకుని పోతారా? రాజ్యం నోర్మూయ్. పైగా గవర్నమెంట్ ఉద్యోగం చేసి కాలక్షేపం చేసావని ఈ పూజలు మంత్రాలు యంత్రాలు కోట్లు కుబేరులు అంటూ నాకు కోపం ఉంచావు కదా. ఆహా, తనను మాత్రం తక్కువ చేశారా? ఇక్కడ గోడ పగలగొట్టి అక్కడ కట్టడము, అక్కడ గోడ పగలగొట్టి ఇక్కడ కట్టడం, అదే వాస్తులన్నీ లక్షలు లక్షలు కాదే. తప్పు చేశాను, నిజంగా తప్పు చేశాను. మాట్లాడాల్సింది ఇంటి వాస్తులు కాదే, నీలో మార్పు కావాల్సింది. అయినా నీతో మాట్లాడడం అనవసరం. ఆ నగలేదో నేనే తెచ్చుకుంటాను. నువ్వు మనిషివేనా?
సంస్కారంతో చేసే పని ఏంటా ఇది? ఛీ! ఎన్ని అవసరాలు వచ్చినా స్త్రీధనాన్ని ఆశించకూడదు. నీకు కావలసిన జీవితంలోనేగా ఆ ఫలాభిస్తో సాధ్యం పెట్టారు. స్వార్జితం విత్తం ఉత్తమం మధ్యమం పిత్రార్జితం అధమం భాతృచ్చైవ స్త్రీధనం అధమాధమం స్త్రీధనం అధమాధమం. రాజ్యం ఇక్కడైనా జాగ్రత్తగా చూసుకో. రైట్, పైకి రాదా, ఇంటి డాక్యుమెంట్స్ ఇస్తాం. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. దెబ్బ గట్టిగా తగిలింది. లేదండి, చాలా బాగుంది. బాగుందా? అదేనండి, మీ నటుగా మామయ్య గారు అట్లాగే పనిచేస్తారండి. అసలు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా నీకే కదా. మీరేం అనుకోనంటే మీకు మాట చెప్తానండి. చెప్పు. ఏమీ లేదండి, నిన్న మనం ₹1,00,000 తమిళ్లో వేశారు కదా. మనీ సర్క్యులేషన్. అదేనండి, నా నగలన్నీ ఇచ్చేస్తాను. అన్నీ నా పేరు మీద కట్టేసేయండి. అలాగే ఇంకా 10 ప్లాట్లు అదనంగా ఉన్నాయి. అప్పుడు మనం కోటీసులే కదా. ఎవరి మనకేం భయం లేదు కదా. అయ్యో రాజ్యం మనకు భయం ఎందుకే? రాజ్యం రుద్రాక్షమాల ధరించాను, నవరత్న ఉంగరం వేసుకున్నాను. న్యూమరాలజీ సిద్ధాంతి చెప్పినట్టు నా అక్షరం ఒక పేరు తీసేసి పేరులో అక్షరం మార్చేసి లక్షల ఖర్చు పెట్టి ఇంటి వార్తలే మార్చేశాను. అన్నిటికీ మించి లక్ష్మీకు వేరే యంత్రాలు మనం పూజ చేస్తాం. మనకు భయం లేదు. మనం కోటీశ్వరులు కాబోతున్నాం. రాజ్యం, మనం కోటీశ్వరులు కాబోతున్నామే. శాస్త్రాలు మంత్రాలు కాబోవు మీకు, ధనమునిచ్చే సాధనాలు కష్టజీవికే దక్కేను సుఖము, పనిని బట్టే వచ్చేను ఫలితం. తెలుసుకోయి ఓ మనిషి, తెలుసుకో మనిషి. ఆనందరావు, ఉన్నారమ్మా? మీరా? నమస్తే సార్. ఆయన లేదు, ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళారా? ఆఫీస్కి వెళ్తే ఇంటికి వచ్చారంటారు, ఇంటికి వస్తే ఆఫీస్కి వెళ్ళారంటారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఉన్నారంటావా? మీరు ముందు కూర్చోండి సార్. మర్యాదలు వద్దమ్మా. లక్షలు అడ్వాన్స్ కట్టున్నాను. అగ్రిమెంట్ టైం అయిపోవచ్చింది. రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారో చెప్పండి ముందు. సార్, గట్టిగా మేము లక్షలు పెట్టుబడి పెట్టాం. సమయానికి చేతికి డబ్బు అందడం లేదు. మీరంత త్వరలో ఊర చేత మీకు రిజిస్ట్రేషన్ చేపిస్తాం. కాస్త ఓపిక పట్టండి సార్. అంటే తాత నుంచి అప్పులు చేయడం, ఆస్తులు వెనకేసుకోవడం, ఆ తర్వాత ఐపీ పెట్టడం, ఇది ఫ్యాషన్ అయిపోయింది.
నాకు ఇవన్నీ అనవసరమ్మా. నాకు కావాల్సిన రిజిస్ట్రేషన్ అది ఎప్పుడు చేస్తారో చెప్పండి, లేకుంటే పోలీస్ స్టేషన్ లేకుంటే కోర్టే. తొందరగా తెలుసుకోండి. అంత పని చేయండి. వీరంత త్వరలో మీకు రిజిస్ట్రేషన్ చేయిస్తాం. దయచేసి పోలీస్ స్టేషన్ కోర్టు కానీ వెళ్ళకండి, మీకు పుణ్యం ఉంటుంది. పుణ్యం పాపాలు ఈ కథలు నాకు వద్దమ్మా. నాకు కావాల్సిన నా రిజిస్ట్రేషన్ చేస్తారా చేయండి, లేకుంటే నా డబ్బులు నా మొహాన్ని కొట్టండి. ఎప్పుడు ఇస్తారో చెప్పండి, ఇదే లాస్ట్ వాణి. చెప్పండి మీ ఆయనకి, లేకుంటే పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుంది. లేదమ్మా, 6,000 పైదాకా బాకీ ఉందంట. అది ఇస్తేనే కానీ అంటున్నాడమ్మా. డబ్బు సర్దుబాటు కాదు. చెన్నయ్య గారు ఎక్కడెక్కడో ప్రయత్నం చేస్తున్నారు. మీకు నెలొచ్చేసరికి జీతం కూడా ఇవ్వలేకపోతున్నామమ్మా. అలా అనకండమ్మా. నా నెల జీతం పెద్దయ్య గారు 1వ తారీఖే ఇచ్చేస్తారమ్మా. అంతేకాదమ్మా, వీరు చెన్నయ్య గారు ఆ నగల షాపులో చేసిన బాకీలు, ఆ రమణమూర్తి గారి దగ్గర తెచ్చిన అప్పులు అన్నీ పెద్దయ్య గారే కట్టేశారమ్మా. అంతేకాదమ్మా, మీ గురించి భలే బాధపడిపోతున్నారమ్మా పెద్దయ్య గారు. మీ గురించి ఆలోచించి ఆలోచించి ఆయన ఆరోగ్యం కూడా ఏమంటారు. ఈ లెటర్ రాజారావు గారికి తెచ్చి డబ్బులు ఇస్తారు, చూసుకున్నాం. తర్వాత అయ్యా వచ్చేటప్పుడు గోపాలయంలో సామాన్ చూసుకున్నాం. అయ్యా నేను చెప్పాలేదా? అలాగేనయ్యా. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. లేదమ్మా, కొంచెం ఆలస్యమైంది. ఇప్పటికే పీక లోతు లోపల కూలిపోయాను. ఏం చెయ్యాలో పాల్పోవడం లేదు. అర్థం పట్టం లేదు. ఈ వాస్తుని యంత్రాలు నమ్మి మోసపోయావు మామయ్య. సర్వనాశనం అయిపోయావు మామయ్య. తప్పమ్మా, శాస్త్రాలేవి అర్థం పర్థం లేనివి కావు. వాటిని సరిగా అర్థం చేసుకోలేకపోవటమే దురదృష్టం. జీవిత గమనాన్ని ఇలా మార్చుకోండి, సరిదిద్దుకోండి అని చెప్పే సూచికైనమ్మా శాస్త్రాలు. అంతేకాని వాటి వల్ల జీవితాలే మారుతాయనుకోవటం పొరపాటు. అమ్మా, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటమ్మా? మనం చేసే స్మగ్లింగ్లు, దొంగతనాలను ఇంటి వాస్తులు కాపాడతాయి. భూ కబ్జా, మైనింగ్ మాఫియా చేస్తే గ్రహాలు అడ్డుకుంటాయి. జాతిరత్వం పొదిగిన ఉంగరం వేసుకుంటే చదవకుండానే ఉద్యోగాలు వస్తాయి అని గుడ్డిగా నమ్ముతున్నారమ్మా ఈ జనం. ఆ జనంలో మీ కొడుకు కోడలు కూడా ఉంటారు మావయ్య. నాకు ఆయన చూస్తే ఎందుకో భయంగా ఉంటుంది. రాత్రులు నిద్రపోవడం, ఆఫీస్కి వెళ్తున్నారు నాకు తెలియదు. హలో, ఏమిటి? రాజు, రాజు, అనిల్కి ఏమైందమ్మా? మావయ్య, అనిల్ని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారంట. వాళ్ళ స్నేహితులు సినిమా వాళ్ళకి హీరోయిన్ దౌర్షకులు అమ్ముతూ పట్టుబడ్డారట. ఇది కూడా జైల్లో వేశారట మావయ్య. ఫైనాన్స్ కంపెనీ కూడా మూత వేశారట. అనిల్, ఎవరి వచ్చారా? మన అనిల్ని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారట. వాడు తలరాతే మాత్రమేనండి. నా తల రాదు కూడా
చేసిన బిల్లులు ఎక్కువగా పేమెంట్ జరిగాయని ఆడిట్ వాళ్ళు రిపోర్ట్ రాస్తే అందుకు రికవరీ 4 లక్షలు కట్టేసరి లేదా అందులోనే పోతుంది రాజ్యం. ఏమిటండి మనకన్నీ ఇలాగే జరుగుతుందండి. ఇప్పుడేం చేద్దామో చెప్పండి. మన అనిల్ని కాపాడుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలండి? వీటికన్నిటికీ ఒక్కటే పరిష్కారం. ఒకటే పరిష్కారం. ఒకటే పరిష్కారం. నేను ఇంకా బతికే ఉన్నాను. ఎన్నగా ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేయని మాట రాదు. మా రాజు అయ్యా రాజారావు గారి దగ్గర డబ్బులు లేవట, చెక్కు రాశారయ్యా. లాభం పెట్టాలమ్మా. అమ్మా వెంకటేశ్వర చూసారా టెంకాయ కుట్టానమ్మా. మన కుటుంబంలో కష్టాలన్నీ తొందరగా పెరిగిపోవాలని ఆ దేవుని మొక్కున్నానమ్మా. పైకెళ్ళి బీరువాలో మీ అత్తమ్మ ఫోటో ఉండే ఫైల్ ఉందమ్మా, తీసుకో. అలాగే బాబు. ఆనంద్, సమస్యలకు పరిష్కారం సావే కాదురా. అని నీ బిడ్డ నీకు ఎంత ముఖ్యమో నా బిడ్డ కూడా నాకు అంతకన్నా ముఖ్యం. అందుకోసం నా ప్రాణాలు అంబేద్కర్ నుంచి అబ్దుల్ కలాం వరకు, జంషెడ్పూర్ టాటాల నుంచి అంబానీల వరకు అందరూ కింది స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చేవాళ్ళే. మనిషి ఆకాశం తెట్టి దిగినా వాళ్ళు మాత్రం నేల మీదనే ఉండాలంటారా? అమ్మా, అవును, మన అప్పుడు మొత్తం ఎంత ఉంటాయి? 40 లక్షల పైన అవుతున్నాను. 50 లక్షలు పైగా విలువ చేసే బాండ్లు ఉన్నాయి, చూసుకోవాలి. మామయ్య గారు ఆ డబ్బు నాది కాదమ్మా, చనిపోయిన వీళ్ళ అమ్మది. అవునా? మా పెళ్ళప్పుడు మీ అమ్మకు పసుపు కుంకుమ గాను 25,000 రూపాయలు ఇచ్చారు. దాంతో నేనే సైడ్ బిజినెస్ చేయలేదు. ప్లాట్ పనిలేదు, షేర్లు పనిలేదు, మనీ సర్క్యులేషన్ స్కీమ్లలో పెట్టలేదు. బ్యాంకుల్లో తర్వాత ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు సంస్థలో ఉంచారు. 25,000, కేవలం 25,000 ప్రతి 5 సంవత్సరాలకు 7.5 సంవత్సరాలకు రెట్టింపు. ఈ 50 సంవత్సరాల్లో 50 లక్షలు దాటాయిరా. చేతులారా చేసుకున్న మా తప్పుని మనసారా క్షమించినాను. దేవుడు లాంటి మామయ్య మాత్రం కలిసి ఉంటే మిమ్మల్ని మనసు పూర్తిగా క్షమించింది మామయ్య. మీరు తెలుసుకోవలసిన జీవిత సత్యం ఉంటుంది. గ్రహబలం గృహబలం కంటే మనిషికి కావలసింది మనోబలం. ఈ శాస్త్రాలు, వాస్తులు, మంత్రాలు, యంత్రాలు అన్నీ కూడా మనిషి మనోబలాన్ని పెంచడానికి దోహదపడాలి కానీ మనస్సును బలహీనపరిచి భయాందోళనకు గురి చేయకూడదు. ఏ కల్మషం లేకుండా మన హృదయం స్వచ్ఛంగా ఉంటే
అన్ని శాస్త్రాలు గ్రహాలు అనుకూలంగా అమర్తాయిరా. మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన సో ఎవరి యాక్షన్ దేర్ ఇస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని న్యూటన్ చెప్పిన ఒక్కటే. దేన్ని కూడా గుడ్డిగా నమ్మి అతిగా పాటించకండి. అతి సర్వత్రా వచ్చి అతి సర్వత్రా వచ్చి